ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, అంశము మతోన్మాదముపై భారత రాజ్యాంగమా మేలుకో అన్న అంశము మీద ఆలోచిద్దాం. ప్రియులరా, భారతదేశము లౌకిక దేశము. దేశంలో అనేక విధములైనటువంటి భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నప్పటికీ దేశము చిన్నాభిన్నము కాకుండా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంది అంటే ఆ గొప్పతనం అంతా రాజ్యాంగానిదే. రాజ్యాంగము ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన సాగించాలి. కానీ నేటి దినాలలో గత 10 సంవత్సరాల నుంచి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అటుంచి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది. అందుకే మతోన్మాదులు పేటరేగిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మతోన్మాదుల యొక్క హింసాకాండ, మారణకాండ పేటరేగిపోతూ ఉన్న పరిస్థితులు. ఈ మతోన్మాదులు చర్చీల మీద పడుతున్నారు, మసీదుల మీద పడుతున్నారు, గుళ్ళ మీద కూడా పడుతున్నారు. ఎక్కడ చూసినా దాడులే. ఇంతటితోటే వారు సరిపెట్టుకోకుండా ఇప్పుడు పాఠశాలల మీద కూడా పడ్డారు, బళ్ళల్లో కూడా పడ్డారు. ఆ బళ్ళల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల చేత జై శ్రీరామ్ అనే బోధ చేయిస్తూ ఉన్నారు. ఒకసారి గమనించండి ప్రియులరా, బళ్ళో టీచరు హాజరేసేటటువంటి సమయంలో పిల్లల పేర్లు చదువుతాడు. అప్పుడు పిల్లలు ఎస్ సార్ అని కానీ లేదా ప్రజెంట్ సార్ అని కానీ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉపాధ్యాయుడు పేరు చదివితే పిల్లలు ఎస్ సార్ ప్రజెంట్ సార్ అనడానికి బదులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. అనుష్క, నిర్మలా, రోష్ని, రాధికా, గున్గున్, దివ్యాంశి, ఆస్థా, శ్రద్ధ, ఆయుషి, ప్రియాంశి, పరి, రమా, రాధా. మోక్ష, ఆల్ఫాబెట్స్ లో శ్రీరామనామాలు చెప్తావా? చెప్తా. ఓకే, నేను అడుగుతాను, చెప్పు. ఓకేనా? ఏ అయోధ్య రామ, బి భార్గవ రామ, సి చిన్మయ రామ, డి దశరథ రామ, ఈ ఈశ్వర రామ, ఎఫ్ పాల్గుణ రామ, జి గుణాత్మక రామ, హెచ్ హనుమంతుడ రామ, ఐ ఇనయ రామ, జే జగద్వి రామ, కే కౌసల్య రామ, ఎల్ లక్ష్మణ రామ, ఎం మరద రామ, ఎన్ నరహరి రామ, ఓ ఓంకార రామ, పి పురుషోత్తి రామ, క్యూ కుశలవర రామ, ఆర్ రఘుకుల రామ, ఎస్ సీతారామ, టి తరక రామ, యు ఉదత రామ, వి వాసిష్ఠ రామ, డబ్ల్యూ వైకుంఠ రామ, ఎక్స్ జితేంద్ర రామ, వై యోగిత రామ, జెడ్ జనహిత రామ. వెరీ గుడ్. చూశారు కదా ప్రియులరా, బళ్ళో పాఠశాలల్లో పసిపిల్లల యొక్క హృదయాలను ఎంత కలుషితం చేస్తున్నారు. తాము నమ్మినటువంటి మతాన్ని వ్యాప్తి చెందించుకోవటం కోసము బళ్ళను కూడా ఉపయోగించుకుంటున్నారు. పసిపిల్లల మనసుల్లో కూడా ఈ మతాన్ని నూరిపోస్తూ ఉన్నారు. మతం అనేది మనిషి యొక్క మనసులో పుట్టినదే ఈ మతం. ఈ మత వ్యాప్తికి మనిషి మృగంగా మారతాడు. ఈ మత వ్యాప్తి కోసము ఎంతకైనా తెగిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు.
అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మతము మనిషిని మృగాన్ని చేస్తుంది. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఇతరులపై రుద్దటానికి ప్రేరేపిస్తుంది. ఇతరులపై దౌర్జన్యం చేసే విధంగా పురికొల్పిస్తుంది. ప్రియులారా, మతము అంత భయంకరమైనటువంటి వ్యసనం. నిజంగానే మతము ఒక మత్తు. ఈ మత్తెక్కినటువంటి మనుషుడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ ఆ మతాన్ని అనుసరించి ఉన్మాదిగా మారిపోతాడు. ఉన్మాదంతో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా అన్నం తినేటటువంటి పసిపిల్లలను అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో, తింటున్నటువంటి పసిపిల్లలను కూడా దేవాలయ ఆవరణలో నుంచి లేపి బయటకు పంపించినటువంటి ఒక సంఘటన ఇప్పుడు చూడండి. ఎందుకు చూస్తున్నారు వీళ్ళని? గుడి పర్మిషన్స్ లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి? హౌ డేర్ యూ టు కమ్ ఇంటూ ద టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్? హౌ యూ? ఎలా తెలియదండి? ఎలా తెలియదు మీకు? మీ క్రిస్టియానిటీ ఉంటే గుడ్లకు తీసుకొచ్చి మటన్ చికెన్ పెడతారా? హౌ డేర్ యూ? ఎట్లా తెలియదండి మీకు? గుడి పర్మిషన్స్ కాదా ఇది? గుడి పర్మిషన్స్ కాదా ఇది? ఇది గుడి కాదా? రామప్ప గుడి కాదా ఇది? పార్క్. హౌ యూ టెల్ దిస్ ఇస్ ఏ పార్క్? ఎలా చెప్తారు మీరు? మీ పేరేంటి? ఎక్కడ మీరు? ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? ఎక్కడ ఉంటారు మీరు? వరంగల్. ఇది గుడి కాదా మీకు? పార్క్ ఇది? మరి గుడి పర్మిషన్స్ లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా? ఎక్కడ గుడి పర్మిషన్స్ లో? ఇది బౌండరీ గుడిది పెడుతున్నారా ఎక్కడన్నా? క్రిస్టియానిటీ నేర్పిస్తున్నారా మా పిల్లలకు? పిల్లలు తినగోరి బయటికి వెళ్ళి తిన్నాడు. ఈ క్రిస్టియన్ వల్ల వెంబడి మీరు అంతా పిల్లలంతా ఖరాబ్ అయిపోతారు మీరు. ఐ విల్ టీచ్ యూ ద లెసన్. ఏ స్కూల్ మీది? ఏం పేరు మేడం మీది? మీ పేరు ఏం పేరు? ఐ విల్ టీచ్ యూ లెసన్. మీ పేరు ఏం పేరు? సిస్టర్ అరుణ. మీరు చదివిస్తున్నారా లేకపోతే సర్వింగ్ ఆల్ నాన్ వెజ్ ఇన్ షీ సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ టు అవర్ టెంపుల్ పర్మిషన్స్? మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు? మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు? ఎలా తెలీదు? ఎలా తెలీదండి? నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడిలో. చర్చిలో చేసుకోవాలి. ఏం నేర్పిస్తున్నారు మన పిల్లలకి? వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఇది నేర్పిస్తున్నారు మా పిల్లలకి. And today is Saturday. How you are giving non-veg to our kids? దూరం ఆలోచించారు. బట్ యూ కన్వర్ట్ ఆల్ ఆఫ్ us. యా యూ డోంట్ నో. మీకు అస్సలు ఏంది పిల్లల మైండ్ లో మీరు ఏం ఎఫెక్ట్ చేస్తారో మీకు తెలీదు. టెంపుల్ కి వెళ్ళి నాన్ వెజ్ తినము. ఇంటికి వెళ్ళి టెంపుల్ వచ్చేది టెంపుల్ లో నాన్ వెజ్ తీసుకొచ్చి వాళ్ళందరూ ఎక్కడ లేస్తారు. ఇప్పుడు మనం చేస్తేనే పిల్లలకి నెక్స్ట్ టైం తెలిసి ఉంటది. ఇస్తారా? ఇప్పుడు మనం ప్రసాదం తింటదా ఆమె? ఇప్పుడు ప్రసాదం ఇస్తారే తింటదా? మీ అమ్మ నాన్నలకు వెళ్ళి చెప్పండి అమ్మా మీరు, మా మేడం ఇట్లా పెట్టిందని చెప్పి గుడ్లకు తీసుకుపోయి. వేసా నేను. ఇప్పుడు ఏ స్కూల్ అమ్మా ఇది? జ్యోతి. ఏ స్కూల్ అమ్మా ఇది? బాలజ్యోతి.
భీమారం. చర్చిలో చెప్పుకోవాలి, ఇక్కడ వచ్చి చెప్పడం బాగుండదు కదా. చర్చిలో వాళ్ళు క్రిస్టియన్ చెప్పుకోవాలి, చెప్పుకోవాలి. మీరు వాళ్ళు హిందూ పిల్లలన్నా మీరు ఫాలో కండి అంటారు, ఫాలో చేయాలి అంటారు, తప్పది. దెబ్బలు కొట్టి పంపించాలి ఇలాంటి సోషల్ మీడియా తెలిసే వస్తుంది ఇలా అంతా ఒకసారి బుద్ధి వస్తుంది. యాక్షన్ తీసుకుంటారు మనలో భజన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిలవాలి కానీ ఇప్పుడు పెద్ద గడబడి చేస్తారు, కొడతారు. ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఒక RSS ఆయన, పిలిపిస్తే కొట్టి పంపిస్తాడు. గడబడుతుంది. వీడియో పెట్టండి బెటర్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో పెట్టండి వీడియో. పిక్నిక్ పాట్ అంట అది. ఏముండదు, క్లీన్ చేయండి. రామప్ప గుడిలో నాన్ వెజ్ పెట్టి తెలియదు అంటుంది. టెంపుల్ వచ్చినప్పుడు అంతది లేదండి మీకు, చెప్పండి. బయట ఎక్కడన్నా మీరు పిక్నిక్ తీసుకొచ్చి ఇక రామప్ప గుడిలో నాన్ వెజ్ తినిపిస్తారా మీరు? లోపల గిన్నెలు తీసుకొచ్చారు, ఇక్కడ లోపల సెక్యూరిటీ లేదు, ఎవరు లేరు. వాష్రూమ్ ఇవ్వలేడా ఇక్కడ? ఎవరు లేరు. ఎక్కడ చేసిన మొత్తం ఇన్స్టాగ్రామ్ దాన్ని పంపి అక్కడ పంపిస్తాం. చూశారు కదా ప్రియులరా, మతం అనేటటువంటి మత్తెక్కితే మనిషి మృగంగా మారుతాడనటానికి ఇది ఒక చక్కని నిదర్శనం. పసిపిల్లలని చూడకుండా అన్నం తినేటటువంటి పసిపిల్లలను లేపి బయటకు పంపిస్తున్నాడంటే ఇతడు మనిషి అంటారా? ఆలోచించండి. ఇది మతము చేసేటటువంటి పని. మతం అనేటటువంటి మత్తు మనిషిని ఇంతగా ప్రభావితం చేస్తుందని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఇలాంటి క్రూరత్వం కలిగే ప్రవర్తించాడు. అతడు కూడా మత వ్యాప్తి కోసమై మతోన్మాదిగా మారి క్రూరమైనటువంటి పనులు చేశాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 9వ వచనం. నజరేయుడైన యేసునామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. యెరూషలేములోనే నాలాగు చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లుగా బలవంత పెట్ట దూషి తిని. మరియు వారి మీదకి మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని అంటూ పౌలు తన పాత జీవితంలో మతాసక్తి కలిగి చేసినటువంటి క్రూరమైనటువంటి పనులను గురించి చెప్తూ ఉన్నాడు. నిజం ప్రియులరా, మతం అనేటటువంటి మత్తెక్కితే మనిషి ఇలాగే మృగంగానే మారిపోతాడు. ఈ వ్యక్తి పసిపిల్లలని కూడా చూడటం లేదు. తింటున్నటువంటి అన్నము నిషిద్ధమైనదా? వారు తింటున్నటువంటి ఆహారము మాంసాహారమే కావచ్చు, కానీ అది నిషిద్ధమా? వాళ్ళే చెప్తుంటారు కదా, పిల్లలు దైవస్వరూపులు అని. మళ్ళీ ఆ పసిపిల్లల యొక్క మనసులను చూసి కనీసం మాట మాట్లాడేటప్పుడు కాస్త తగ్గింపు చూపించాల్సింది ఈ వ్యక్తి. కానీ చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? ఇక్కడ మాంసము ఆహారం చేస్తారా? లేవండి, ఎవరు చెప్పారు మీకు అని దండిస్తూ ఉన్నాడు.